ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక వాస్తు సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము నవగ్రహ ఆరాధన. నవగ్రహ ఆరాధన చేయాలా? చేస్తే నవగ్రహాలకు ఎలా పూజ చేయాలి? నవగ్రహాలకు పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? నవగ్రహాలు పట్టి పీడించడం జరుగుతుందా? లేదంటే నవగ్రహాలకు పూజ చేయకపోయినా సమస్యలు తొలగిపోతాయా? దేవతా ఆరాధన చేస్తే సరిపోతుందా? గ్రహారాధన కూడా చేయాలా? చేస్తే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఈ విషయాలను ఈ వీడియోలో తెలియచేస్తాను. నవగ్రహాలు, ఇవి నవగ్రహాలు అంటే 9 గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహుకేతువులు. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో పండితులు మాట్లాడుతూ ఉన్నారు, నవగ్రహాలకు పూజ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే నవగ్రహాలు పట్టుకుంటాయి, పీడిస్తాయి, నవగ్రహాల్లో ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిందే, కాళ్ళు కడుక్కోకపోతే ఇబ్బందులు వస్తాయి, లేదంటే శివాలయంలోనే నవగ్రహాలు ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా వరకు అంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రాంగణంలోనే అన్ని దేవతామూర్తుల్ని ఉంచుతున్నాం. కానీ గతంలో శివాలయంలో మాత్రమే నవగ్రహ దేవతలు ఉండేవి. అలా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవి చాలా వినటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మాటలు. ఎందుకు? జీవానాం కర్మఫలదో గ్రహరూపే జనార్దన. జీవానాం కర్మఫలదో అంటే జీవులకు కర్మ ఫలితాలు ఎలా వస్తున్నాయంటే గ్రహాల రూపంలో. గ్రహాలంటే నవగ్రహాలే, గ్రహాల రూపంలో వస్తున్నాయి. గ్రహరూపే జనార్దన. జనార్దనుడు అంటే విష్ణుమూర్తి. అయితే ఇలా వస్తున్నాయి. జనార్దనుడు ఆ విష్ణుమూర్తే కలుగు చేస్తాడు. విష్ణుమూర్తి ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలే మనల్ని కర్మ ఫలితాలను అనుభవింపచేస్తాయి అని చెప్తున్నటువంటి ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని మనం ఖచ్చితంగా పూజలు చేయాల్సిందే కదా. వెంకటేశ్వరుని ఆరాధిస్తే నవగ్రహ దేవతలందరూ కూడా సాటిస్ఫై అయిపోతారనో, లేదంటే అసలు పూజ చేయాల్సిన అవసరం లేదనో, ఇవేంటో ఒక ఏహ్యమైన పూజలు అన్నట్లుగా కొంతమంది పండితులు మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. మనకు అసలు జన్మ ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మ కృత పాప ఫలితానుసారంగా జన్మ వచ్చింది. ఈ జన్మ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహాలు తెలియచేస్తాయి. అవి జాతక రూపంలో, జ్యోతిష్య రూపంలో మనం తెలుసుకోవచ్చు. అంటే మరొక విషయం మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ యొక్క అలివేలు మంగా సమేత వెంకటేశ్వరుడైనా, పార్వతీ పరమేశ్వరుడైనా, ఎవరైనా సరే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో వీళ్ళిద్దరూ మన తల్లిదండ్రులు అయితే వాళ్ళు మన తల్లిదండ్రులు మనం వారి యొక్క సంతానంగా మనం భావించాలి. అంతే కదా, ఆది దంపతులు అని పార్వతీ పరమేశ్వరులు అంటూ ఉన్నాం. బ్రహ్మ బొమ్మను చేస్తే, విష్ణుమూర్తి ప్రాణం పోస్తే శివుడు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలం మనము. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు నాశనం అయిపోవాలి, పాడైపోవాలి అని కోరుకోలేరు కూడా. ఎవరి వల్ల కాదు అది. అది తల్లిదండ్రుల తత్వము అలా ఉండదు. మనం బాహ్యంగా మన తల్లిదండ్రులు చూసుకున్నా లేదు, ఆ పార్వతీ పరమేశ్వరులే, ఆ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అయినప్పటికీ వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళు మనల్ని ఎప్పుడూ కూడా చక్కగానే చూసుకుంటారు. కానీ మనం పూర్వజన్మ కృత పాప ఫలితానుసారంగా జన్మ ఎత్తుతాం.
అంటే అసలు మనకి జన్మ ఎందుకు వచ్చింది అంటే కర్మ అనుభవించడానికే వచ్చింది. అంతేగాని ఏదో మానవ జన్మ వచ్చింది, మనం ఈ జన్మని ఎంజాయ్ చేయడం కోసం మనకు వచ్చింది అంటే 100% కాదండి. కర్మ ఏదో బ్యాలెన్స్ ఉంది, ఆ కర్మని నివృత్తి చేసుకోవడం కోసమే మనం జన్మ ఎత్తి ఈ జన్మలో కొన్ని కర్మలు అనుభవిస్తున్నాం. నేను ఒకలాంటి కర్మ అనుభవిస్తే మీరు ఒకలాంటి కర్మ అనుభవించవచ్చు. అది మీ యొక్క భాగ్యస్థానం 9వ స్థానాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. పూర్వపుణ్యం ఉందా లేదా, ఫార్చ్యూన్ అదృష్టం ఉందా లేదా, హౌస్ ఆఫ్ లక్ అంటాం 9వ స్థానాన్ని జాతకంలో. చాలా గొప్ప స్థానం 9వ స్థానం. 9వ స్థానానికి సంబంధించినటువంటి రత్నధారణ చేస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయండి. అటువంటి కర్మ ఎంత ఉంది, ఒకవేళ మనం అశుభ కర్మలు చేసి ఉంటే పోయిన జన్మలో ఆ కర్మ ఫలితాలు ఎవరు ఇవ్వాలి? ఈ తల్లిదండ్రులు ఇవ్వలేరు, గ్రహాల రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి ఆ జనార్దనుడు విష్ణుమూర్తి ఆధీనంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఇస్తుంటే కొంతమంది పండితులు ఎందుకు ఇలా తెలియచేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏహ్యమైన పూజల్లా భావిస్తున్నారు, ఖచ్చితంగా కాదండి. ఎవరి జీవితంలో అయినా సమస్య వస్తుంది అంటే గ్రహాల రూపంలో గ్రహాలు ఇస్తున్నాయి మనకి, మనం చేసిన కర్మని మనకి ఇస్తున్నాయి. ఉదాహరణకు శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని, ఏదైనా శని భగవానుడు వస్తే ఆ 7.5 సంవత్సరం పాటు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకు? మన కర్మని కరిగించడం జరుగుతుంది. శని భగవానుడే కాదు, అందరూ కూడా. మనం న్యాయబద్ధంగా ఉంటే శని భగవానుడు ఏమీ చేయడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి గ్రహాలను ఆరాధన చేయొద్దు అని చెప్పటం 100% తప్పు. గ్రహారాధన చేయాల్సిందే. ఎందుకు అనే విషయం గురించి మరొక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. ఉదాహరణ, ఆ విష్ణుమూర్తి, ఆ దేవదేవుడే సత్యనారాయణుడు, సర్వేశ్వరుడు, సత్యదేవుడు. కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నటువంటి మహిమ ఏ వ్రతానికి లేదు. కష్టాలు సంభవించినప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, పుత్ర సంతానం కోసం, ఇలా చాలా విషయాలకు జగడం, గొడవలు జరుగుతున్నప్పుడు చేయమని చెప్తోంది కదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని. అలా చెప్తున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మొట్టమొదటిగా గణపతి పూజ చేసిన తర్వాత మండపారాధనలో నవగ్రహ దేవతల్ని ఆవాహన చేసేది. నవగ్రహ దేవతలను ఆవాహన చేసి అధిప్రత్యదేవత సహిత, అంటే నవగ్రహాలు మళ్ళా 9 గ్రహాలు ఉంటే వాళ్ళకి అధిదేవత ప్రత్యదేవత ఉంటాయి. వాళ్ళందరినీ ఆవాహన చేసి, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి, పరివార దేవతలను ఆవాహన చేసి, ఆ తర్వాత కలశారాధన చేసి, ఆ తర్వాత ఆ యొక్క వ్రతాన్ని కొనసాగిస్తాం. అటువంటి విష్ణుమూర్తి ఆరాధనలో కూడా నవగ్రహారాధన, నవగ్రహాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇలా పండితులు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడటం సరైనటువంటిది కాదు. మీరు ఆ విషయాలను, వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకండి. నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉండవచ్చు. మరొక ఎగ్జాంపుల్ కూడా తెలియజేస్తాను. కొంతమంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో మండపారాధన చేసిన తర్వాత ఏమైనా కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళా కూర్చొని మిగతా కొరవ వ్రతాన్ని కంప్లీట్ చేస్తున్నారా? చెప్పండి, లేదు కదా. మరికొంతమంది అసలు వాళ్ళని చూస్తేనే పట్టుకుంటారు, పీడిస్తారు అని చెప్తూ ఉన్నారు. కాదండి, ఎందుకంటే నవగ్రహ దేవతలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళని చూసి భయపడాలి, గౌరవించాలి, పూజ చేసుకోవాలి. మీరు పట్టుకుంటారు, పీడిస్తారు అని మాట్లాడటం, శని భగవానుణ్ణి మరోలా సంబోధించడం, తప్పుగా సంబోధించడం చేస్తే ఖచ్చితంగా మీ తోక కత్తిరించడం జరుగుతుంది. శని భగవానుడు ఇచ్చేటువంటి యోగం ఏ గ్రహము కూడా ఇవ్వని సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ జాతకంలో కనుక శని భగవానుడు బాగుంటే చక్రవర్తిని చేసేటువంటి సందర్భం ఉంటుంది. అఘటన నిఘట పటీయ మందహ, ఏవైనా చేయగలడు ఆయన, ఇలా ఉంటుంది. కానీ నవగ్రహాల తర్వాత కొంతమంది కాళ్ళు కడుక్కోవాలి అంటున్నారు. కడుక్కోవాల్సిన అవసరం లేదండి. కానీ ఎందుకు కడగమని చెప్పారు కొంతమంది అంటే దానికి కొంత సమాధానం ఇవ్వాలి మీకు. శని భగవానుడు ఉంటారు కదా నవగ్రహాల్లో, పశ్చిమానికి తిరిగి ఉంటారు. ఆయనపై కొంత నూనెని, నువ్వుల నూనెని ఆయనకి ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నువ్వుల నూనె ఏమైనా కాలికి అంటితే నవగ్రహ దేవత ఆరాధన నవగ్రహాల్లో ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కాలికి అంటిన నూనెతోటి
ప్రధాన దేవాలయం ఏదైతే శివాలయంలో శివుని దర్శనం చేస్తే ఈ మలినం అంతా కూడా దేవాలయం అంతా కూడా వ్యాప్తి చెందుతుందని కడుక్కోమని చెప్పారేమో. అంతేకాని శాస్త్రంలో ఎక్కడ కాళ్ళు కడగాలి అని మాత్రం తెలియచేయలేదు. మరొక విషయం, చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడేటువంటి వారికి ఏదైనా శుభకార్యం చేసుకున్న తర్వాత ఆ యొక్క నూతన వధూవరులు అనుకోండి, లేదనుకుంటే ఎవరైనా సరే గృహప్రవేశమో వివాహమో ఏదైనా శుభకార్యం జరిగిన తర్వాత వారిపై అక్షింతలు వేస్తూ నవానాం గ్రహాణం అత్యంత సానుకూల్యత ఫలసిద్ధిరస్తు అని ఎందుకు చెప్తున్నారు అంటే నవానాం గ్రహాణం ఈ 9 గ్రహాల అనుగ్రహం కావాలని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఎందుకు దేవతా ఆరాధనతో పాటుగా గ్రహారాధన చేయకూడదు? ఖచ్చితంగా చేయాలండి. మరొక విషయం కూడా మీకు తెలియజేస్తాను. మనకు ఒక పెద్ద అధికారితో పని ఉంటే ఆ అధికారి ఎవరో మనకు తెలియకపోతే, అంటే మిగతా ఎవరు తెలియకపోతే అధికారి కింద మరొక అధికారి, కింద అధికారి, వారి కింద ఇంకొక అధికారి, ఇట్లా అధికారులు ఉంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ విష్ణుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధాన దేవతలు వినాయకుడు కానీ సుబ్రహ్మణ్యుడు కానీ లేదంటే ఈ గురుదేవతలు దక్షిణామూర్తి కానీ ఎవరైనా పరమేశ్వరుడు కానీ ఉంటే వీళ్ళందరూ పై అధికారులు అనుకుంటే వీరి కింద ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాళ్ళు నియమించినటువంటి వారే కాబట్టి కింది స్థాయి అధికారులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పై అధికారి వరకు చేరుకోవాలంటే గ్రహారాధన చేయకుండా మీరు అధిష్టాన దేవాన్ని ముట్టుకోలేరు. అంగారక గ్రహ కుజగ్రహ అనుగ్రహంతో సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. అందువలన ఇక్కడి నుంచి పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. అందువలన ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి గ్రహాలను నిందించకండి, దూషించకండి, కొత్త సమస్యలను కొని తెచ్చుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటాను. మండపారాధన విషయం కానివ్వండి, అక్షింతలు వేసేటటువంటి విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా శ్లోక రూపంలో కూడా మీకు అర్థమయ్యే భాషలో తెలియచేసి ఉన్నాను. అందువలన గ్రహారాధన అందరూ చేయాల్సిందే. నవగ్రహ దేవతలు కూడా వారు దేవతలే. చక్కగా వారిని పూజించండి. మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే సజ్జనా సుఖినో భవంతు. కాలమహిమ తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.